నిన్న జరిగిన నాగర్కర్నూలు ఇష్యూలో తప్పు ఎవరిదంటే అగ్ర కులస్తుడిది కాదండి, తక్కువ కులస్తు పాపది, నిన్న చనిపోయిన పాపది. ఈ వీడియో పూర్తిగా చూసి మాత్రం కామెంట్ చేయండి, తొందరపడి కామెంట్ చేయొద్దు. నేను ఎందుకు అగ్ర కులస్తుడు తప్పు లేదు, తక్కువ కులస్తు పాపదే ఎందుకు తప్పు అంటున్నానంటే అందుకు కారణం 4 విషయాలు. అమ్మాయి తక్కువ కులస్తు తల్లిదండ్రులకు పుట్టడం, అమ్మాయి హిందుత్వంలో పుట్టడం, మూడోది ఆ అమ్మాయి భారతదేశంలో పుట్టడం. ఇది చూసిన తర్వాత మీకు కోపం వచ్చి ఉంటది, సాటి హిందూగా నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత బాధ అనిపించే నేను ఇలా అన్నాను. నాకు బాధ అనిపించే నేను ఇలా అంటే ఆ తల్లి ఇంకెంత బాధపడి ఉండాలి. అసలు కులాలు ఎందుకు పుట్టాయి? నువ్వు చేసే పనిని బట్టి పుట్టాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మానవుడికి ఎప్పుడు దుర్బుద్ధి ఉంటుంది కదా, ఆ దుర్బుద్ధితో పనిని బట్టి వాడి స్థాయిని నిర్ణయించారు. అక్కడ వచ్చింది పెద్ద తప్పు. దానివల్ల ఇప్పటికీ మా ముత్తాతలు చేసిన తప్పులకి ఇప్పటికే అనుభవిస్తున్నాం. అదే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది, రాజమౌళి గారి ఫాదరు. అరే గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొత్తుల తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? గాలికి గంగకు లేని అంటూ మనం అంటుకుంటే మరి ఎందుకుంటదిరా? అందుకోరా. అది నిజం. ఒకప్పుడు కుల వివక్ష చాలా ఉంది. మనందరూ తెలుసు ముస్లింలో కూడా 2-3 వర్గాలు ఉన్నాయని, వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోరని. ఇంకా క్రిస్టియన్స్కి వస్తే ఏరియాని బట్టి చర్చిని బట్టి కూడా వర్గాలు ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే మనుషుల కన్నా జంతువులే 100 రెట్లు నయం. దయచేసి అందరికి ఒక మాట చెప్తున్నాయి, ఇది నిజం. ఇప్పుడు జరుగుతున్న నిజం కూడా ఇదే. కులం ఎప్పుడు కూడు పెట్టదు, కులం ఎప్పుడు గూడు ఇవ్వదు, గుర్తుపెట్టుకొని. ఇలాంటి చావులు ఇంతకుముందు చాలా జరిగినాయి, అయినా మారిందా? మారదు. దయచేసి ఇప్పటికైనా మారదాం. ఆ కుల హత్యలు ఆపేయండి. ఇంకా ఇప్పటికైనా మీరు ఓటేయాల్సింది పేరు పక్కన తోకలు ఉన్న వాళ్ళకి కాదండి, లేదా డబ్బున్న వాళ్ళకి కాదండి, నిజాయితీ పరులకి. కొంచెం చదువుకున్నాం కదా, చూసి ఓటేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.